శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు. మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మా గురువు గారు శ్రీమన్నారాయణ గారిని సంప్రదించండి. 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% పరిష్కారం చేయబడును. ఫోన్ నంబర్ 9347304717. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఏం జరగబోతుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా భూమిలోకి కృంగిపోయినట్లుగా అనిపిస్తుంది. నరకం అంటే ఏమిటో తెలుస్తుంది. ఈ రోజు జరిగే పరిణామాల గురించి ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. సాటి వారికి సాయం చేయడానికి ఇష్టపడతారు. మంచిగా మాటలు మాట్లాడతారు. ఎదుటి వారి కష్టంలో ఆపన్న హస్తం అందిస్తారు. ఈ రాశివారు ఆర్థికంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, విద్యాపరంగా అధిక లాభాలు పొందుకున్న అనుకూల పరిస్థితులు అనేవి ఇప్పుడు వీరికి రాబోతున్నాయి. అన్ని విషయాల్లోనూ అనుకూల వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. కానీ విషయంలోకి వస్తే గనక ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో ఈ తిథి నాడు మధ్యాహ్నం 2:30 తర్వాత నరకం అంటే ఏమిటో తెలుస్తుంది. దీనికి కారణం ఏమిటంటే వీరు ఆరోగ్యం విషయంలో ఎవరికీ చెప్పుకోలేని ఒక బాధను అనుభవిస్తున్నారు. దీని కారణంగా వీరైతే ఆరోగ్య రీతిగా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆ ఆరోగ్య సమస్యను బట్టి వీరు నరక యాతన అనుభవిస్తారు. చెప్పుకోలేక మనశ్శాంతి కరువై ఎదుటి వారికి చెప్పినా అర్థం కాని నొప్పిని వీరు భరిస్తారు. అటువంటి బాధను ఈ రాశివారు ఇప్పుడు అనుభవించబోయే పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి. అది విపరీతమైన ఒత్తిడి కారణంగా తలనొప్పి కావచ్చు, లేదా పంటి నొప్పి కావచ్చు, లేదంటే చెప్పుకోలేని పర్సనల్ విషయాలు కావచ్చు. ఆరోగ్య సమస్యలతో ఇప్పుడైతే వీరు తల్లడిల్లిపోతూ ఉంటారు. ఆరోగ్యం కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. వీరు పని పట్ల శ్రద్ధతో ఎక్కువ ఒత్తిడిని మీద వేసుకుని పని భారం అధికమై పని ఒత్తిడి కారణంగా అనారోగ్యానికి గురి అయ్యే అవకాశం కూడా ఈ రోజే కనిపిస్తుంది. ఎన్నిసార్లు ఇటువంటి సందర్భాలు వచ్చినా కూడా వీరు పట్టించుకోకుండా పని మీద శ్రద్ధతో ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తూ వచ్చారు. ఆ ఫలితమే ఇప్పుడు మీకు ఈ అనారోగ్య పరిస్థితులకు దారితీస్తూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల మూలంగా మీరు ఎవరికీ చెప్పుకోలేని, చెప్పుకోకూడని నరక యాతన అనుభవిస్తారు. ఇక మీరు విసిగిపోతారు. దీనికి సంబంధించి అనేక ప్రయత్నాలు కూడా చేస్తారు. మీకు ఇప్పుడు అటువంటి అనారోగ్య సమస్య కూడా దూరమైపోయి చక్కటి ఆరోగ్యం చేకూరే అవకాశం ఉంటుంది. ఈ రోజున మీకు ఇలా కనిపిస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ గోచార ఫలితాల ప్రకారం జ్యోతిష పండితులు అనారోగ్య సమస్యలు, అలాగే మీకు సంబంధించిన ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీరు కుదుటపడి మనశ్శాంతిని పొందుకునే సమయం ఇప్పుడు మీకు రాబోతుంది. దీనికి మీరు శివారాధన మాత్రం నిత్యము చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా, ఆదిత్య హృదయ స్తోత్ర పఠన పారాయణం చేయడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. ఇక మీ దినచర్య ప్రారంభించే ముందు మీ ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ప్రారంభిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుకుంటారు. అంతా మంచియే జరుగుతుంది.